అసలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకుందాం. 103వ కీర్తన 1-2 వచనాలను మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్. నిజముగా ఈ యొక్క వాక్యాన్ని దావీదు గారు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. శరీరమా దేవుని స్తుతించు అనటం లేదు, కానీ నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, దేవుడు చేసిన ఏ కార్యమునైనను కూడా మరువకుము అని దావీదు గారు స్పష్టముగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నిజముగా దావీదు గారి జీవితంలోనే కాదండి, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు చేస్తూ వచ్చింటున్నారు. కాబట్టి దావీదు గారు పలినట్టుగా నువ్వు నేను కూడా పలకాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని మనము కూడా దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. అట్టి ఆత్మ నడిపింపు నీలో నాలో ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.